కొన్నేళ్ల క్రితం పృథ్వీషాను భారత క్రికెట్ భవిష్యత్తుగా భావించారు. స్టాండ్స్లో గానీ, షార్ట్ సెలక్షన్లో సచిన్ను గుర్తించుకుండేవారు. మరో మాస్టర్ బ్లాస్టర్ దొరికేశాడన్నారు. అందుకు తగ్గట్టుగానే చిన్న వయసులోనే టీమిండియా తలుపు తట్టాడు. కొన్ని మ్యాచ్లో బాగానే రాణించాడు. అయితే ఉన్నట్లుండిగా పృథ్వీషా క్రికెట్ కెరియర్కు గ్రహణం పట్టుకుంది. పేలవమైన ఆట తీరు కారణంగా మొదట టీమిండియా నుంచి తప్పించారు. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నీ నుంచి ఉద్వాసం తప్పలేదు. ఇప్పుడు సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీలో కూడా నిలకడగా రాణించలేకపోయాడు. టోర్నీలో ముంబై గెలిచింది, కానీ పృథ్వీషా ఆకట్టుకోలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్లోనూ 10 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ముంబై క్రికెటర్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నుంచి పృథ్వీషాను తప్పించారు. దీంతో అతని క్రికెట్ కెరియర్ ముగిసిపోయిందనే చర్చ మొదలైంది. కాగా విజయ్ హజారే ట్రోఫీ నుంచి అతను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు పృథ్వీషా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 65 ఇన్నింగ్సుల్లో 55.7 సగటుతో 126 స్ట్రైక్ రేటుతో 3,399 పరుగులు. దేవుడా, నేను ఇంకేం చెయ్యాలి? ఈ గణాంకాలున్నా నేను పనికిరానా? అయినా నేను నాపై నమ్మకం పెట్టుకున్నాను. జనాలకు నా పైన ఇంకా నమ్మకం ఉందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఓం సాయిరాం అని తన ఆవేదన అక్షర రూపమిచ్చాడు పృథ్వీషా. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో పృథ్వీషాపై ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీలోని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై జట్టులో పృథ్వీషా కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో పృథ్వీషా 9 మ్యాచ్ల్లో 197 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్కు ముంబై జట్టు పగ్గాలు అప్పగించింది. కాగా సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీని శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్న తర్వాత పృథ్వీషాపై తన అభిప్రాయాన్ని పంచుకొచ్చాడు. పృథ్వీషాకు ఎంతో టాలెంట్ ఉంది, కానీ ప్రస్తుతం అతనికి గడ్డు కాలం నడుస్తుంది. అతను తన ఆట తీరు మరింత మెరుగుపరుచుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.